Hi guys, I would like to introduce one new chapter in logical reasoning, that is syllogism. Syllogism is a Greek word that means inference, deduction or conclusion. సో ఇందులో మనకు స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ అనేటువంటి టూ టెర్మినాలజీస్ కనిపిస్తాయి. సో ఈ స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని కంక్లూజన్స్లో ఓకేనా. సో స్టేట్మెంట్స్ అంటే మీరు ప్రకటనలు అని తెలుగులో అనుకోవచ్చు, కంక్లూజన్స్ అంటే తీర్మానాలు అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని కంక్లూజన్స్లో ఏదైతే 100% ట్రూ అవుతుందో ఆ కంక్లూజన్ను మనం పికప్ చేసుకోవాలి. అంటే మనకిచ్చినటువంటి స్టేట్మెంట్స్లని అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, మ్యాక్సిమం 3 or 4 ఓకేనా, అంతకు మించి ఎక్కువ ఇవ్వకపోవచ్చు. సో ఈ 3 or 4 స్టేట్మెంట్స్లో నుంచి మనం ఇచ్చినటువంటి కంక్లూజన్స్లో ఏది 100% ట్రూ అవుతుందో సో దాన్ని మనం సూటబుల్ ఆన్సర్గా మనం మార్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని కుదించి ఒక కంక్లూజన్ మనం ఏర్పరిచేటువంటి విధానాన్ని మనం సిలాయిజం అని చెప్పుకోవచ్చు. సో ఈ సిలాయిజంలో మనకు 2 టెర్మినాలజీస్ మనకు చూడొచ్చు. ఒకటేమో స్టేట్మెంట్స్ అని, రెండోదేమో కంక్లూజన్స్ అని. సో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగా స్టేట్మెంట్స్ అంటే మనం ప్రకటనలు అని, కంక్లూజన్స్ అంటే తీర్మానాలు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం క్వశ్చన్స్ను మొదలు పెట్టాలి, కాన్సెప్ట్ ఏంటి, సినాప్సిస్ ఏంటి అనేటువంటిది పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ టాపిక్ని నేను వితౌట్ వెన్ డయాగ్రామ్స్, ఎక్కడ కూడా వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేయకుండా, ఎక్కడ ఫార్ములాస్ లేకుండా ఓన్లీ ఒక లాజికల్ అప్రోచ్ తోటి కొన్ని కాన్సెప్ట్లతోటి మనం ఈ సిలాయిజం అనేటువంటి టాపిక్ను నేర్చుకోబోతున్నాం. ఓకేనా. సో అయితే ఇందులో మొదటి పార్ట్గా మనకు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి పార్ట్ 1లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పార్ట్స్లలో క్లియర్గా వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తోటి ప్రతి క్వశ్చన్స్ని ఓకేనా. సో ఇందులో మోడల్స్ కూడా ఉంటాయి. బేసిక్ మోడల్ ఉండొచ్చు, అంటే బేసిక్ సిలాయిజం ఉంటుంది, కోడెడ్ సిలాయిజం ఉంటుంది, సీక్వెన్షియల్ సిలాయిజం ఉంటుంది. ఇంకా కండిషన్ చూస్తే ఐదర్ ఆర్ కండిషన్ ఉంటుంది, నైదర్ నార్ కండిషన్ ఉండొచ్చు, లేదా లాస్ట్లో పాసిబిలిటీ అనేటువంటి కండిషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తోటి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ముందుగా మీకు సినాప్సిస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ సిలాయిజం అనేటువంటి టాపిక్లో మనకి స్టేట్మెంట్స్ నెక్స్ట్ కంక్లూజన్స్ ఉంటాయని మనం అనుకున్నాం. ఓకేనా. సో స్టేట్మెంట్స్ అనేటువంటిది మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, రైట్. ఇక్కడ రాసిన చూడండి, స్టేట్మెంట్స్ అనేటువంటి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో 2 టైప్స్ ఏంటి అంటే యూనివర్సల్ నెక్స్ట్ పర్టిక్యులర్. సో స్టేట్మెంట్స్ అనేటువంటి 2 టైప్స్ ఉంటాయి. యూనివర్సల్ అంటే 100% అన్నట్టు. ఓకేనా, అంటే 100% ట్రూ అనేటువంటి కండిషన్. పర్టిక్యులర్ అంటే కొంత, అంటే లెస్ దెన్ 100% అని చెప్పుకోవచ్చు. సో ఈ యూనివర్సల్ పర్టిక్యులర్ అనేటువంటి 2 స్టేట్మెంట్స్ అనేటువంటిది మనం సిలాయిజం అనేటువంటి టాపిక్లో చూస్తాం. అయితే ఈ యూనివర్సల్లో ఏముంటుంది, పర్టిక్యులర్లో ఏముంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో యూనివర్సల్లో మనకు కనిపించేటువంటి టెర్మినాలజీస్ ఏంటంటే ఆల్, రెండోది ఏంటంటే నో. సో పర్టిక్యులర్లో కనిపించేటువంటి టెర్మినాలజీస్ ఏంటంటే సపోజ్ 1, 2 అని రాశాను కదా, ఇక్కడ నేను 3 అని రాస్తున్నా. సో ఇక్కడ సమ్ కొంత, నెక్స్ట్ ఇక్కడ సమ్ నాట్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, యూనివర్సల్లో ఆలు నో అనేటువంటి 2 టర్మ్స్ ఉంటాయి, పర్టిక్యులర్లో సమ్ నాట్ అనేటువంటి 2 టర్మ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్ అన్నా 100%, నో అన్నా 100%. ఓకేనా. సో దీనికి నేను తెలుగులో రాస్తా చూడండి, అన్నీ. ఓకేనా, అన్నీ అనేటువంటి పదం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏది కాదు అన్నా కూడా 100% ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు. ఇక్కడ సమ్ అంటే కొన్ని, ఓకేనా, కొన్ని అవుతాయి కొన్ని కావు అన్నట్టు దాని అర్థం. ఇక్కడ సమ్ నాట్ అంటే కొన్ని కావు. ఇవి తెలుగుకు సంబంధించినటువంటి టర్మ్స్. ఓకేనా. ఆల్ అంటేనేమో అన్ని, నో అంటేనేమో ఏది కాదు, సమ్ అంటేనేమో కొన్ని, సమ్ నాట్ అంటే కొన్ని కావు. ఓకేనా, రైట్. అయితే ఇది అందరికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ సిలాయిజంలో. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ తోటి సాల్వ్ చేసినప్పుడేమో ఖచ్చితంగా మీకు వెన్ డయాగ్రామ్స్ అనేటువంటి ఏ విధంగా మనం దాన్ని డ్రా చేస్తామనే విషయం తెలియాలి.
అయితే నేను వెన్ డయాగ్రామ్స్ కాకుండా లాజికల్ అప్రోచ్ తోటి ఈ విధంగా చేస్తానో మీకు నేను చెప్పాను కాబట్టి సో ఇక్కడ మనకు వెన్ డయాగ్రామ్ సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు. ఓకేనా. సో దీనికి కొన్ని వెన్ డయాగ్రామ్స్ తోటి మనం సింబాలిక్గా చెప్పవచ్చు. ఏ అన్ని ఏ ఆర్ బి అంటే ఏ పైన మళ్ళీ బి అనేటువంటిది సింబాలిక్గా డ్రా చేయాలి సర్కిల్. ఏది కాదు అంటే ఆ రెండింటి మధ్యలో సంబంధం ఉండదు. సమ్ అంటే ఆ రెండింటి మధ్యలో ఓవర్లాప్గా కొంత భాగం అనేటువంటిది రెండు ఓవర్లాప్ అయి ఉంటుంది. సమ్ నాట్ అంటే ఏంటి, ఆ రెండింటిని ఓవర్లాప్ మధ్యలో కొంచెం భేదాన్ని అంటే కొంచెం డిస్టెన్స్ తోటి మనం డ్రా చేయాల్సి వస్తుంది. అయితే ఇది వెన్ డయాగ్రామ్స్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. బట్ నేను ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ గురించి చెప్పట్లేను కాబట్టి సో ఈ యూనివర్సల్ పర్టిక్యులర్లో ఉండేటువంటి వాటికి మళ్ళీ రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ స్టేట్మెంటు, ఇంకొకటేమో నెగిటివ్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా. సో పాజిటివ్ స్టేట్మెంటు, నెగిటివ్ స్టేట్మెంటు. సో పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఆల్ అన్నీ అనేటువంటిది ఏంటిది, ఇది పాజిటివ్. సమ్ అంటే ఏంటిది, ఇది పాజిటివ్. ఓకేనా. ఏది కాదు అంటుండు, నో అంటుండు. నో అంటే ఏంది, నెగిటివ్. సమ్ నాట్ అంటే ఏంటి, నెగిటివ్. ఓకేనా. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. స్టేట్మెంట్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి. ఒక యూనివర్సల్, రెండోదేమో పర్టిక్యులర్. సో యూనివర్సల్లో 2 కండిషన్స్ ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటవి, ఆలు, నో. నెక్స్ట్ పర్టిక్యులర్లో 2 కండిషన్స్ ఉన్నాయి, సమ్ నాట్. అయితే ఇందులో స్టేట్మెంట్స్ అనేటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే కొన్ని బుక్స్లలో ఒక్కొక్క టెర్మినాలజీ తోటి పిలిచారు. ఓకేనా. సో పాజిటివ్ను అఫర్మేటివ్ అని, నెగిటివ్ను నెగిటివ్ లాగానే సంబోధించారు. ఓకేనా. సో సపోజ్ కొన్ని బుక్స్లలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ రాసి చూడండి. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఓకేనా. సో బేసికల్గా మీకు ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. సో మీకు ఎప్పుడైనా స్టేట్మెంట్ కనిపించినప్పుడు ఫస్ట్ చెక్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అది పాజిటివ్ స్టేట్మెంటా, నెగిటివ్ స్టేట్మెంటా. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆల్ అనేటువంటిది వచ్చింది, ఆల్ వచ్చేసింది. ఆల్ అంటే ఏంటిది, పాజిటివ్. ఓకేనా, రైట్. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా, పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ డాగ్స్ అనే దాన్ని మనం సబ్జెక్టుగా, క్యాట్ అనే దాన్ని ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. మోర్ ఓవర్గా దీన్ని ప్రెడికేట్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ప్రెడికేట్. సో అంత మనకు టర్మినాలజీ అవసరం లేదు. ప్రెడికేట్ అనేటువంటిది జనరల్గా మనం ఇంగ్లీష్లో గ్రామర్ నేర్చుకునేటప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనేటువంటిది 2 ఉంటాయి కాబట్టి అది మనకు ఎక్కువ తెలిసినటువంటి పదాలు కాబట్టి ఐఎమ్ యూజింగ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఓకేనా. సో ఇందులో ఆర్ అనేటువంటి సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనకు కపుల అనొచ్చు, కపుల. ఓకేనా. బట్ ఇవంతా అవసరం లేదు. ఏది, ప్రెడికేటు, కపుల అనేటువంటిది జస్ట్ మీరు నేర్చుకోవాల్సింది సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనే విషయం తెలిస్తే సరిపోతుంది. ఓకేనా, సబ్జెక్టు ఆబ్జెక్టు. సో నెక్స్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివా నెగిటివ్ అనేటువంటి తెలియాలి. సపోజ్ ఇప్పుడు నేను ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నా, అది పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. సపోజ్ ఇంకో స్టేట్మెంట్ రాసే ప్రయత్నం చేస్తున్నా, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఇదేంటి, పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంటే. లేదు, నో డాగ్ ఈజ్ క్యాట్, ఇది నెగిటివ్. నో వచ్చింది కాబట్టి ఏంటి, నో నాట్ వచ్చిందంటే నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. సో ఇక్కడ సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్. ఓకేనా. సింపుల్గా ఇప్పుడు మీకు జస్ట్ ఏం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా, స్టేట్మెంట్లో పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ను మనం గుర్తించాలి. ఓకేనా. సో సింపుల్గా చెప్పొచ్చు, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్, ఇది కూడా నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, రైట్. సో జస్ట్ ఇక్కడ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకున్నాం. అయితే కంగారు పడొద్దు, హై లెవెల్ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటిది మునుముందు వస్తాయి. అంటే ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అని అంటే మనకు కొంత బేసిక్ సినాప్సిస్ అనేటువంటిది ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవాలి. ఓకేనా. అఫ్కోర్స్ బేసిక్ మోడల్లో మీరు వెన్ డయాగ్రామ్స్ తోటి సెకండ్స్లలో ఆన్సర్ చేయొచ్చు. బట్ మనకు ఐదర్ ఆర్ పాసిబిలిటీ అనేటువంటి కేసు వచ్చినప్పుడు కొంత వెన్ డయాగ్రామ్స్ తోటి ఆన్సర్ చేయడం అనేటువంటిది లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దాంతోపాటు విత్ ఇన్ టైం లోపల మనం ఆన్సర్లు చేయలేకపోవచ్చు. ఓకే, ఎందుకంటే దానికి డయాగ్రామ్స్ ప్రతిసారి డ్రా చేయాల్సి వస్తుంది. సో దీనికైతే డయాగ్రామ్స్ అనేటువంటివి ఉండవు.
కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ను ఒక్కసారి మీరు అర్థం చేసుకోగలిగితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి ఏంటి ఒకసారి చూద్దాం. సిలాయిజం అంటే ఏందో నేర్చుకున్నాం. సిలాయిజంలో మనకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అనే 2 టర్మ్స్ ఉంటాయి. సో స్టేట్మెంట్స్ అనేది మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో యూనివర్సల్, రెండోదేమో పర్టిక్యులర్. యూనివర్సల్లో మళ్ళీ 2 స్టేట్మెంట్స్ను మనం చూస్తున్నాం. ఒకటి ఆల్, ఇంకోటి నో. పర్టిక్యులర్లో సమ్ నాట్. సో ఇందులో ఎప్పుడైతే మన స్టేట్మెంట్స్ను మనం గమనించినప్పుడు అందులో కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా. పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఆల్, సమ్ అనేటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్. నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే నో, సమ్ నాట్ అనేటువంటిది నెగిటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా. సో ఈ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి స్టేట్మెంట్స్ అనేటువంటిది మీకు తెలియాలి. సో అప్పుడు మాత్రమే మనం ఏదైతే మాస్టర్ మైండ్ టెక్నిక్స్ అని అనుకుంటున్నామో ఈ టెక్నిక్స్ తోటి మనం ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా. వితౌట్ పెన్ అండ్ పేపర్. ఓకేనా. రైట్. సో అయితే ఇందులో ఇంకా కొన్ని టర్మ్స్ గురించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఏంటి అంటే ఒకసారి చూద్దాం. సపోజ్ మనకి ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ మీడియం వ్యక్తులకు అంటే ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ రాసేటువంటి వ్యక్తులకి మీకు కొన్ని టర్మ్స్ అనేటువంటిది డిఫరెంట్గా కనపడవచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏంటి, సపోజ్ ఆల్ అనేటువంటి దానికి బదులుగా ఈచ్ కావచ్చు, నెక్స్ట్ ఎవ్రీ కావచ్చు, లేదు 100% కావచ్చు, అప్ టు ఎక్సెట్రా. ఓకేనా. సో మీకు ఈ పదాలు కనపడవచ్చు. ఏమని, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఆల్ అంటే మనకు అన్నీ అని సంబోధనలో ఉంది కాబట్టి ఈజీగా మనం ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ అట్లా ఇవ్వకుండా ఈచ్ డాగ్ ఈజ్ క్యాట్స్ అని అన్నాడు అనుకోండి, లేదా క్యాట్ అన్నాడు అనుకోండి. ఈచ్ డాగ్ ఈజ్ క్యాట్ అన్నాడు అనుకోండి. ఈచ్ అంటే ఏంటి, ఆల్. ఓకేనా. లేదు ఎవ్రీ డాగ్ ఈజ్ క్యాట్ అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా దాని అర్థం ఏందన్నట్టు, అప్పుడు కూడా ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నట్టే అర్థం. ఓకేనా. లేదు 100% డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా మనం ఏం తీసుకోవాలి, ఆల్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో అన్నీ అనే దానికి తెలుగులోనైతే డైరెక్ట్ ఇస్తాడు. ఓకేనా. సో అన్ని కుక్కలు, నెక్స్ట్ పిల్లులు అని చెప్పవచ్చు. ఈ విధంగా మనకు తెలుగులో ఈజీగానే ఉంటుంది. బట్ వైల్ కమింగ్ టు ది ఇంగ్లీష్ మీడియం దోస్ టెర్మినల్స్ ఆర్ డిఫరెంట్. ఓకేనా. సో ఆ టెర్మినల్స్ కోసమే మీకు కొన్ని ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను మీరు చూడవచ్చు. ఆల్కి బదులు ఈచ్ అనే వాడండి, లేదు మన ఎవ్రీ అనే వాడండి, లేదా 100% వాడినా కూడా కరెక్టే. నెక్స్ట్ సమ్ అనేటువంటి దానికి బదులు సమ్ అంటే ఏంటి, కొన్ని. ఓకేనా. సో ఈ కొన్నిటికి బదులు ఏమేమి వాడచ్చో ఒకసారి చూద్దాం. మెనీ, నెక్స్ట్ మోర్, నెక్స్ట్ జనరల్లీ. ఓకేనా. ఏ ఫ్యూ వాడచ్చు. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్, లేదు ఇంకా ఇది 100% కాబట్టి ఆల్ అని చెప్పినాం. లెస్ దెన్ 100% ఏదైనా సరే సమ్ అన్నట్టు. ఓకేనా. అంటే 60% కావచ్చు, నెక్స్ట్ 70% కావచ్చు, నెక్స్ట్ 80% కావచ్చు, అప్ టు 99% అనేది కూడా సమ్మే. ఓకేనా. అప్ టు 99% అనేది కూడా సమ్మే. ఏ విధంగా ఇస్తాడు క్వశ్చన్ చూడండి. 99% డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు అనుకోండి, 99% డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు అర్థమైందన్నట్టు సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఓకేనా. సో ఇందులో మీకు ఏ పదాన్ని ఏ టర్మినాలజీని వాడినా సరే అది సమ్ అనే విధంగానే తీసుకోవాలి. ఓకేనా. సో ఇవి ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి టర్మ్స్ ఇవి. సో తెలుగులోనైతే మనకు మ్యాక్సిమం డైరెక్ట్ ఇస్తాడు. ఓకేనా. అందులో ఇవే పదాలు ఉంటాయి, అన్నీ, కొన్ని, ఏది కాదు, కొన్ని కావు. ఓకేనా. సో ఇలాంటి పదాలతోటే మనం ఈజీగా ఆన్సర్లు చేయొచ్చు. అయితే సిలాయిజం అనేటువంటి టాపిక్లో నుంచి మనకు జనరల్ స్టేట్ ఎగ్జామ్స్ కానీ అప్ టు ఎస్ఎస్సిజిఎల్ వరకు 2 to 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ బ్యాంకింగ్ పర్పస్లో 5 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అది కూడా చాలా ఇన్డెప్త్గా ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా. సో దానికి ఐదర్ ఆర్ కండిషన్, పాసిబిలిటీ కండిషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అది లాటరన్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇది బేసిక్ లెవెల్ కాబట్టి ముందు మనం ఈ సినాప్సిస్ అని నేర్చుకున్న తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా. సో మెయిన్గా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సిలాయిజమ్స్ అనేటువంటివి అంటే అందులో ఉండే మోడల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే బేసిక్ సిలాయిజం ఉంటుంది, అంటే కొంత ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కంక్లూజన్స్ ఇవ్వడం. లేదు కోడెడ్ సిలాయిజం అని అంటారు, అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లను మనం డికోడింగ్ చేసుకుంటూ కంక్లూజన్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. లేదు సీక్వెన్షియల్ సిలాయిజమ్స్ అని అంటాడు. ఓకేనా. సో అక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ కంక్లూజన్స్ కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను నేను.
నెక్స్ట్ లేదు ఐదర్ ఆర్ కండిషన్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ నైదర్ నార్ కేస్ అనేది ఆ కండిషన్ అనేది ఎప్పుడు వస్తుంది, పాసిబిలిటీస్ని మనం ఏ విధంగా డిరైవ్ చేయాలి అనేటువంటిది లాటరల్గా డిస్కస్ చేద్దాం. ఇవి మోడల్స్. ఓకేనా, రైట్. సో ఇందులో మనం కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేయడానికంటే ముందు అసలు ఆల్, సమ్, నో, సమ్ నాట్కి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్, చాలామంది వెన్ డయాగ్రామ్స్ మీద ఇప్పటికే ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో వాళ్ళకి వెన్ డయాగ్రామ్స్ అయితేనే చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్కి వెన్ డయాగ్రామ్ ఈజ్ ఓకే. ఓకేనా, ఆ బేసిక్ లెవెల్ గురించి మళ్ళొకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా, ఒక్కసారి చూడండి. ఓకేనా, రైట్. చూడండి, అందరూ మనకు నార్మల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఆల్ అనే దాని గురించి చెప్పినప్పుడు ఏ విధంగా చెప్తారో ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ రాసిన చూడండి. సపోజు ఓకేనా, ఇది ఒకసారి గమనించండి. ఒకసారి అన్ని ఏలు బీలు, అన్ని బీలు సీలు. ఓకేనా, ఇది ఒక్కటే కండిషన్ మీకు నేను వెన్ డయాగ్రామ్స్ తోటి ఎందుకు చెప్తున్నా అంటే, అఫ్కోర్స్ దీంతో కూడా చెప్తాను. చాలామందికి ఇవి బాగా గుర్తుంటాయి, ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా, దీని అర్థం ఏందో ఒకసారి చూద్దాం. ఏ సర్కిల్ పైన బి సర్కిల్ ఉంది, బి సర్కిల్ పైన సి సర్కిల్ ఉంది. ఓకేనా, సో సింపుల్గా గుర్తుపెట్టుకునేది ఏంటి, ఏలు బీలు సీలు మీకు అర్థం కాకపోతే సపోజు మనకు అర్థమయ్యేటువంటి భాషలో రాసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు సపోజ్ ఇది నేను హైదరాబాద్ అని చెప్తున్నా, నెక్స్ట్ ఇది సపోజ్ తెలంగాణ స్టేటు, ఇది ఇండియా. ఓకేనా, రైట్. చూడండి, హైదరాబాదు మొత్తం భూభాగం, ఓకేనా, హైదరాబాద్ మొత్తం ఉన్నటువంటి ప్లేస్ అనేది అది తెలంగాణలో వన్ ఆఫ్ ది పార్ట్. అవునా కదా, తెలంగాణలో చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అందులో హైదరాబాద్ అనేటువంటిది వన్ ఆఫ్ ది పార్ట్. నెక్స్ట్ తెలంగాణ అనేటువంటిది ఇండియాలో కూడా ఒక భాగం కదా. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే చాలా స్టేట్స్ ఉన్నాయి, అందులో తెలంగాణ అనేటువంటిది ఒక భాగం. ఓకేనా, అంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవచ్చు, హైదరాబాద్ మొత్తం తెలంగాణలో ఉంది, తెలంగాణ మొత్తం ఇండియాలో ఉంది. ఓకేనా, అంటే ఈ కండిషన్స్ని మీరు అర్థం చేసుకోండి. ఏలు బీలు సీలు అంటే చాలామంది కొంత కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ ఇదైతే క్లియర్ కట్ ఉంటుంది మీకు. అయితే ఇప్పుడు ఈ సర్కిల్ కింద నుంచి పై భాగానికి అంటే ఇన్నర్ టు అవుటర్కి వెళ్ళేటప్పుడు ఆల్ అనేటువంటిది వస్తుంది మనకు. ఓకేనా, చూడండి, ఇది ఇన్నర్ హైదరాబాద్, నెక్స్ట్ ఇది తెలంగాణ స్టేటు, నెక్స్ట్ ఇది ఇండియా. అంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణ స్టేటు, తెలంగాణ మొత్తం ఇండియాలో ఉండేటువంటి ఒక భాగం. అంటే ఇక్కడ ఇన్నర్ సర్కిల్ టు అవుటర్ సర్కిల్కి వెళ్ళేటప్పుడు ఏమొస్తుంది, ఆల్. ఓకేనా, ఇన్నర్ సర్కిల్ టు అవుటర్ సర్కిల్ అంటే లోపటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మొత్తము అనే దాని అర్థం. ఓకేనా, అయితే ఇందులో ఇంకో కండిషన్ కూడా ఉంది. చూడండి, హైదరాబాద్ మొత్తం తెలంగాణలో భాగమైనప్పుడు హైదరాబాదులోని కొంత భాగం అనేటువంటిది తెలంగాణలో కూడా భాగం అవుతుందిగా. అవునా కదండి, హైదరాబాద్ మొత్తం తెలంగాణలో భాగమైనప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి కొంత ప్లేస్ అనేటువంటిది కూడా తెలంగాణలో భాగమైనట్టే కదా. అంటే ఇక్కడ మొత్తము తెలంగాణ స్టేటే, అందులో కొంత కూడా తెలంగాణ స్టేటే. అండ్ ఇక్కడ కూడా తెలంగాణ మొత్తము ఇండియాలో ఒక భాగం, తెలంగాణలో ఉన్న కొంత ప్రదేశం కూడా ఇండియాలో ఒక భాగం. అంటే ఆల్ అనేటువంటిది వస్తుంది, సమ్ అనేటువంటి కండిషన్ కూడా జనరేట్ అవుతుంది. అవునా కదా, ఆల్ వస్తుంది, సమ్ అనేటువంటిది కూడా వస్తుంది. మీరే లాజికల్గా థింక్ చేయండి. మొత్తము అయినప్పుడు కొంత కూడా అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి, మొత్తము అయినప్పుడు కొంత కూడా అవుతుంది. ఓకేనా, సో హైదరాబాద్లో కొంత భాగం తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్లో కొంత భాగం ఇండియాలో. ఓకేనా, రైట్. సో ఇన్నర్ సర్కిల్ టు అవుటర్ సర్కిల్ వెళ్ళేటప్పుడు రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి, ఒకటి ఆల్, ఇంకొకటి సమ్. ఓకేనా, రైట్. సో ఒకవేళ అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి వచ్చేటప్పుడు, అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి వచ్చేటప్పుడు కేవలం సమ్ అనేటువంటిది మాత్రమే, సమ్ అనేది మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఇండియా నుంచి తెలంగాణకు వస్తున్నాం. ఓకేనా, అంటే ఇండియాలో కొంత భాగము తెలంగాణలో ఉంది. అవునా కదా, ఇండియాలో కొంత భాగం తెలంగాణ, నెక్స్ట్ తెలంగాణలో కొంత భాగం హైదరాబాద్. ఓకేనా, అంటే అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి వచ్చేటప్పుడు కొంత అనేటువంటి పదాన్ని మాత్రం మనం ఉపయోగించాలి. ఓకేనా, ఎందుకంటే అది లాజికల్గా మీరు థింక్ చేసినా కూడా అర్థమవుతుంది. అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి వచ్చేటప్పుడు సమ్ అనే కండిషన్ మాత్రమే అప్లై అవుతుంది, ఆల్ అనేటువంటిది కాదు. మొత్తం ఇండియా మొత్తం తెలంగాణ అవుతుందా, అవ్వదు. తెలంగాణ మొత్తం హైదరాబాద్ అవుతుందా, అవ్వదు. ఓకేనా, సో ఆ ఒక్క లాజికల్ కండిషన్ అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ వెన్ డయాగ్రామ్. ఓకేనా, ఇది జనరల్ వెన్ డయాగ్రామ్. అయితే ఇక్కడ మనకున్నటువంటి కండిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. అసలు
ఏది 100 ఏది 50 తీసుకోవాలి, ఏది 50 ఏది 100 అవుతుంది అనేటువంటిది, ఏది 100 ఏది 50 అవుతుంది అనేటువంటిది ఇప్పుడు ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ గెస్. సో మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందు వరకు మనం జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిలాయిజం గురించే నేర్చుకున్నాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి వితౌట్ వెన్ డయాగ్రామ్స్ చూద్దాం. సో ఇక్కడ మీకు బోర్డు పైన రాసినటువంటి విధంగా రూల్ ఫర్ 100% ట్రూ కంక్లూజన్స్. ఓకేనా, వీటికి 2 రూల్స్ ఉన్నాయి. మొదటి రూలు ఏంటో ఒకసారి చూద్దాం, రెండో రూల్ గురించి తర్వాత చూద్దాం. సో ఫస్ట్ రూల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్స్ ఆర్ పాజిటివ్ దెన్ కంక్లూజన్స్ విల్ బి పాజిటివ్. ఓకేనా, సింపుల్. ఇఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ పాజిటివ్ దెన్ కంక్లూజన్స్ విల్ బి పాజిటివ్. ఇఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నెగిటివ్ కంక్లూజన్ విల్ బి నెగిటివ్. సింపుల్. ఒకవేళ ఇచ్చినటువంటి ప్రకటనలు కనుక అవి పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే వాటి కంక్లూజన్స్ తీర్మానాలు కూడా ఖచ్చితంగా పాజిటివ్ అయి ఉండాలి. లేదు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగిటివ్ అయితే వాటి యొక్క కంక్లూజన్స్ కూడా నెగిటివ్ అయి ఉండాలి. ఓకేనా, సింపుల్. మళ్ళొకసారి చూడండి. ఇఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ పాజిటివ్ దెన్ కంక్లూజన్స్ విల్ బి పాజిటివ్. ఇఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ నెగిటివ్ కంక్లూజన్స్ విల్ ఆల్సో బి నెగిటివ్. ఓకేనా, రైట్. సో ఇది ఫస్ట్ కండిషన్. ఏంటంట రాస్తున్నాం చూడండి. సపోజ్ స్టేట్మెంట్ అనుకోండి, ఇది కంక్లూజన్స్. స్టేట్మెంట్స్ అనేది కనుక పాజిటివ్ అయితే కంక్లూజన్ అనేది కూడా పాజిటివ్ ఉండాలి. స్టేట్మెంట్ అనేది నెగిటివ్ అయితే కంక్లూజన్స్ కూడా నెగిటివ్ అయి ఉండాలి. ఓకేనా, ఇది ఫస్ట్ కండిషన్. అందుకోసమే రూల్ ఫర్ 100% ట్రూ కంక్లూజన్స్ అంటే 100% ట్రూ కంక్లూజన్స్ను నిజమైనటువంటి తీర్మానాలను గుర్తించాలి అంటే మొదటి కండిషన్ ఇది. ఇచ్చినటువంటి ప్రకటనలు కనుక అవి పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే వాటి యొక్క తీర్మానాలు కూడా పాజిటివ్ అయి ఉండాలి. లేదు నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే వాటి యొక్క తీర్మానాలు కూడా నెగిటివ్ కంక్లూజన్స్ అయి ఉండాలి. ఓకేనా, అది రూల్ నెంబర్ 1. రైట్. రూల్ నెంబర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రూల్ నెంబర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటో ఒకసారి చూద్దాం. ఇంతకుముందు మనం ఆల్ సమ్ అనే దాని గురించి వెన్ డయాగ్రామ్స్లలో నేర్చుకున్నాం. ఓకేనా, సో అదంత అవసరం లేదు. బట్ ఎవరైతే కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఆ వెన్ డయాగ్రామ్స్ నేర్చుకొని ఉంటారో వాళ్ళకు మరింత బాగా అర్థం కావడం కోసం నేను వెన్ డయాగ్రామ్స్ రాయడం జరిగింది. ఓకేనా, అఫ్కోర్స్ క్వశ్చన్స్ని వెన్ డయాగ్రామ్స్ తోటి సాల్వ్ చేయొచ్చు, చేయరాదు అని నేను చెప్పట్లేను. కాకపోతే మనకు ఐదర్ ఆరు నైదర్ నారు నెక్స్ట్ పాసిబిలిటీ అనేటువంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ పాసిబిలిటీ డయాగ్రామ్స్ను రాయాలి అని అంటే మీరు చాలా పర్ఫెక్ట్ అయి ఉండాలి. లేదా మనం రాంగ్ ఆన్సర్స్ను పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే వితౌట్ వెన్ డయాగ్రామ్స్ అనే ఈ కాన్సెప్ట్లో ఈ మాస్టర్ మైండ్ టెక్నిక్స్ అనేటువంటి దాంట్లో వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయాల్సినటువంటి అవసరమే లేదు. జస్ట్ మనం ఇచ్చినటువంటి సినాప్సిస్ దాంతోపాటు ఈ రూల్స్ అనేటువంటిది 1 or 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా సార్, రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి. ఆల్ కెన్ బీ రిటన్ యాజ్ సమ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ కెన్ బీ రిటన్ యాజ్ సమ్ బట్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ ఆల్. సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ ఆల్. ఓకేనా, రైట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ వచ్చినప్పుడు దాన్ని మనం సమ్ అని రాసినా కూడా మనకు ఎలాంటి కంక్లూజన్స్లో తప్పు లేదు, అంటే మార్పు ఉండదు. కానీ సమ్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఆల్గా పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకు సార్ ఇదంతా చేయాలి అని అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కండిషన్స్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నా దగ్గర ఇన్కమ్, ఓకేనా, ఎక్స్పెండిచర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ గురించి రాస్తున్నాను. నేను 100 రూపాయలు సంపాదించిన, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఓకేనా, అది నా ఇన్కమ్. అయితే దీంట్లో నేను 50 రూపీస్ ఖర్చు పెట్టుకోవచ్చుగా, అవునా కదండి? అంటే 100 రూపాయలు నేను సంపాదిస్తే 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50 రూపాయలు దాచుకోవచ్చు. అంటే 100 రూపాయలు అనేటువంటిది ఆల్ అనుకుంటే 50 అనేది సమ్ అవుతుంది అవ్వట్లేదా? అవునా కదా, రైట్. సో ఇక్కడ నేను దీన్నే ఆల్, దీన్ని ఏం రాసుకోవచ్చు, సమ్ అని రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇంకో కండిషన్ రాస్తున్నా. నా ఇన్కమే 50 రూపీస్, నేను 100 రూపాయలను ఖర్చు పెట్టుకోగలుగుతానా? అవునా కదండి. మళ్ళొకసారి చూడండి. నా దగ్గర నా సంపాదనే 50 రూపాయలు, మరి నేను 100 రూపాయలను ఖర్చు పెట్టుకోవడానికి నా దగ్గర ఉండదు కదా. అంటే 50 రూపాయలను నేను 100 రూపాయలకి ఏ విధంగా ఖర్చు పెడతా? దట్ ఈజ్ ఇల్లాజికల్, ఇంపాసిబుల్. ఓకేనా,
అంటే ఇక్కడ 50 అనేది ఏంటి, సమ్. 50 అనేది ఏంటిది, సమ్. మరి 100 అనేది ఏంటిది, ఆల్. సో ఇప్పుడు ఇక్కడ టాలీ అవుతుందో ఒకసారి చూడండి. ఆల్ కెన్ బి రిటన్ యాజ్ సమ్, బట్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ ఆల్. ఓకేనా. ఆల్ అనే పదం వచ్చినప్పుడు దాన్ని సమ్గా మనం రాసుకున్నా సరే కంక్లూజన్స్లో మనకు ఎలాంటి ఫాల్స్ కంక్లూజన్స్ అవ్వవు. బట్ సమ్ అనే కండిషన్ వచ్చినప్పుడు మనం ఆల్గా రాసుకోవద్దు. ఓకేనా. అండ్ మోర్ ఓవర్గా మనకు ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ ఏంటియో ఆ 4 స్టేట్మెంట్స్లలో ఈ కండిషన్స్ను సాటిస్ఫై చేస్తుందా లేదా అనేటువంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తోటి తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. సెకండ్ స్టేట్మెంట్, నో డాగ్ ఈజ్ క్యాట్. థర్డ్ స్టేట్మెంట్, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. రైట్. ఫోర్త్, సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్. రైట్. So I've written 4 statements on board. Look at here. All dogs are cats. Okay na. ఇందులో you have to check whether it is positive statement or negative statement. ఓకే నా. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనుకున్నా ముందు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది పాజిటివా నెగిటివ్ అనేది మీరు చెక్ చేయాలి. ఓకేనా. రైట్. సో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత పాజిటివ్, తర్వాత నెగిటివ్. అవునా కదా. సో సింపుల్గా ఈ పాజిటివ్ నెగిటివ్స్ అనేటువంటి మనం స్టేట్మెంట్స్ని గుర్తించిన తర్వాత ఆల్ అంటే 100. ఓకేనా. సమ్ అంటే 50. నో చూడండి, నో డాగ్ ఈజ్ క్యాట్ అంటుండు. నో డాగ్ ఈజ్ క్యాట్. సో మనం ఇంతకుముందు యూనివర్సల్లో రాసుకున్నాం. యూనివర్సల్లో 2 పదాలు ఉంటాయి. ఒకటేమో ఆల్, ఇంకొకటేమో నో. నెక్స్ట్ పర్టిక్యులర్లో రాసుకున్నాం సమ్ నాట్ అని. ఓకేనా. సో కావాలంటే మీకు మరొకసారి రాసే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ యూనివర్సల్, నెక్స్ట్ ఇక్కడ పర్టిక్యులర్. సో యూనివర్సల్లో ఏమేమి పదాలు ఉన్నాయి, మనకి 2 పదాలు ఉన్నాయి. ఓకేనా. ఏంటవి, ఆల్, నో. నెక్స్ట్ పర్టిక్యులర్లో ఏమేమి ఉన్నాయి, సమ్ నాట్. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతకు అయితే ఇచ్చినటువంటి వాటిలలో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అసలు యూనివర్సల్ అంటే ఏంటిది, ది టర్మ్ విచ్ ప్రొవైడ్ 100% ఇన్ఫర్మేషన్. యూనివర్సల్ ఈజ్ ఎ టర్మ్ విచ్ ప్రొవైడ్ 100% ఇన్ఫర్మేషన్. పర్టిక్యులర్ మీన్స్ పర్టిక్యులర్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ప్రొవైడ్ లెస్ దెన్ 100% ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో యూనివర్సల్ అయితేనేమో 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ పర్టిక్యులర్లో కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆల్ కానీ నో అనేటువంటిది 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా. చూడండి, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అంటే అన్ని కుక్కలు పిల్లులు అని అంటుండు. అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్న దాంట్లో అన్ని కుక్కలు పిల్లులు. సెకండ్ దాంట్లో చూడండి, నో డాగ్ ఈజ్ క్యాట్ అంటుండు. నో డాగ్ ఈజ్ క్యాట్ అంటే ఏ కుక్క కూడా పిల్లి కాదు. అంటే సింపుల్గా డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. అక్కడ ఇచ్చినటువంటి ఏదైనా గ్రూప్ అప్ లేకపోతే ఇచ్చిన గుంపులో ఉన్న కొన్ని కుక్కలలో ఏ కుక్క కూడా పిల్లి కాదు అని అంటుండు. అక్కడ కూడా 100% ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా. రైట్. సో ఈ 2 కూడా యూనివర్సల్. ఓకేనా. ఇవి 2 కూడా పర్టిక్యులరు. రైట్. ఇగో చూడండి, ఇవి 2 అనేటువంటిది ఏంటిది, యూనివర్సల్. ఈ 2 అనేటువంటిది ఏంటిది, పర్టిక్యులర్. అవునా కదా. యూనివర్సల్లో 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పర్టిక్యులర్లో లెస్ దెన్ 100%, అదే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైట్. ఒకసారి చూడండి, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అంటే ఏంటిది, కొన్ని కుక్కలు పిల్లులు. ఓకేనా. మరి మిగతావి. ఓకేనా. అయితే దానికి వచ్చే కండిషన్స్ వేరు, నేను తర్వాత డిస్కస్ చేస్తాం మళ్ళీ ఏంటి అనేటువంటిది. ఓకేనా. అప్పుడు పాసిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, 5 కండిషన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి జస్ట్ బేసిక్ గురించి నేర్చుకుందాం. సో ఇవి యూనివర్సల్ 100% ఉంటుంది, ఇవి పర్టిక్యులర్ లెస్ దెన్ 100% ఉంటుంది. ఓకేనా. రైట్. సో మనం ఏమనుకున్నాం, ఆల్ నో వచ్చింది అనుకోండి, అప్పుడు ఇదేంటిది 100%. లేదు సమ్ నాట్ వచ్చింది అనుకోండి, ఇదేంటిది అన్నట్టు జస్ట్ ఒక 50%. ఓకేనా. 50%. అయితే సార్ 50% 99% కదంటే అఫ్కోర్స్
మీరు 99% తీసుకున్నా కూడా లెస్ దెన్ 100%. ఓకేనా, లెస్ దెన్ ఉంటే 100% అని ఉండాలి, లేకపోతే లెస్ దెన్ 100%. లెస్ దెన్ 100%లో 1% టు 99% ఏదైనా తీసుకోండి. ఓకేనా, సో నేను అర్థం కావడం కోసం ఏం చెప్తున్నా, 100 అంటేనేమో పూర్తి స్థాయిలో ఉన్నట్టు, 50 అంటే సగం ఉన్నట్టు సగం లేనట్టు. ఓకేనా, సమ్ అంటే ఏంటిది, కొంత అంటే కొంత ఉంది కొంత లేదు అన్నట్టు దాని అర్థం. కాబట్టి నేను 50 తీసుకుంటున్నా. రైట్, యూనివర్సల్ అంటే 100 అని రాసుకోండి. సమ్ నాట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు 50 తీసుకోండి. లేదు ఆల్ నో వచ్చింది అనుకోండి, అప్పుడు 100% తీసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ కండిషన్ మనం సాటిస్ఫై చేస్తున్నామా లేదో చూసుకోండి. సెకండ్ రూల్ అనేటువంటిది కూడా చూడండి. సెకండ్ రూల్ ఏం చెప్తున్నా, ఆల్ వచ్చినప్పుడు సమ్ రాసుకోవచ్చు, బట్ సమ్ వచ్చినప్పుడు ఆల్ రాసుకోకూడదు అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ యూనివర్సల్ పర్టికులర్లీ ఏం చెప్తున్నామంటే, యూనివర్సల్లో 2 టర్మ్స్ ఉంటాయి. ఆల్ నో అనేటువంటిది అది 100% ఇన్ఫర్మేషను, పర్టికులర్లో సమ్ నాట్ ఉంటుంది, అది 50% ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఓకేనా, రైట్. సో ఇంతకుముందు మనం ప్రతి స్టేట్మెంట్లో సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనేటువంటి 2 పదాలు ఉంటాయని నేర్చుకున్నాం. ఓకేనా, ప్రతి స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ డాగ్స్ అనేటువంటి ఏంటి, ఇది సబ్జెక్టు, ఇది సబ్జెక్టు. ఈ క్యాట్ అనేటువంటిది ఏంటి, ఆబ్జెక్టు. ఓకేనా, ప్రతి దాంట్లో అంతే. ఇది డాగు సబ్జెక్టు, క్యాట్ ఆబ్జెక్టు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్టు. ఓకేనా, సో ముందుగా మనం స్టేట్మెంట్స్ని గుర్తిద్దాం. చూడండి, ఇది పాజిటివ్ స్టేట్మెంటు, ఇది నెగిటివ్ స్టేట్మెంటు, ఇది పాజిటివ్ స్టేట్మెంటు, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. అవునా కదా? ఓకేనా, రైట్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ అనేటువంటిది 50% ఉంటుంది, లేదా 50 ఉంటుంది. మరొకసారి గుర్తు చేస్తున్నా, మీకు పాజిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ అనేటువంటిది 50 ఉంటుంది, నెగిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ అనేటువంటిది 100 ఉంటుంది. ఓకేనా, రైట్. చూద్దాం, చూడండి ఒకసారి. పాజిటివ్ స్టేట్మెంటు ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి, 50. పాజిటివ్ స్టేట్మెంటు ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి, 50. ఓకేనా, బట్ నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు అది 100 ఉంటుంది. ఓకేనా, నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు సపోజ్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్లో ఎంత ఉండాలి, ఆబ్జెక్ట్ 100. నెగిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి, 100. ఓకేనా, ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ స్టేట్మెంట్స్లో మీకు ఆబ్జెక్ట్ అనేదేమో 50 ఉంటుంది, నెగిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ అనేటువంటిది 100 ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ మీరు సబ్జెక్ట్ విషయంకి వస్తారా, సబ్జెక్ట్లో ఆల్ నో ఉంటే 100, సమ్ నాట్ ఉంటే 50. ఓకేనా, సింపుల్. అది ఆల్ ఉంది కాబట్టి ఎంత అన్నట్టు దీనిది, సపోజ్ ఆల్ ఉంది కాబట్టి దీని ఇండికేషన్ 100. నో ఉన్నా కూడా పర్ఫెక్ట్ అంటే 100% ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది 100. సమ్ అంటే కొంత అంటే ఎంత, 50. సమ్. ఓకేనా, ఇక్కడ కూడా 50. రైట్, ఇదొక కండిషన్ గుర్తుపెట్టుకోండి. మొత్తం మనం చేసేదంతా కూడా ఈ 2 కండిషన్స్ని ఆధారంగా చేసుకొని చేయబోతున్నాం. ఓకేనా, 2 కండిషన్స్ని ఆధారంగా చేసుకొని చేయబోతున్నాం. మళ్ళొకసారి చూడండి. ఓకేనా, రూల్ ఫర్ 100% ట్రూ కంక్లూజన్స్. ఓకేనా, ఫస్ట్ రూల్, ఇఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్ దెన్ కంక్లూజన్ మస్ట్ బి పాజిటివ్. ఇఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్ కంక్లూజన్ మస్ట్ బి నెగిటివ్. ఓకేనా, లేదా కంక్లూజన్ విల్ బి నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏం చెప్తున్నాం, if all can be written as some but some cannot be written as all. ఓకేనా, ఆల్ని మనం సమ్ అని రాసుకోవచ్చు, బట్ సమ్ను మాత్రం ఆల్గా రాసుకోవద్దు. ఎందుకనే దాని గురించి మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పాను, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి. ఓకేనా, రైట్. నేను మనకున్న 4 స్టేట్మెంట్స్ రాశాను. 4 స్టేట్మెంట్స్లో ఏముండాలి, ఒకటి ఆల్ ఉంటుంది, నో ఉంటుంది, సమ్ ఉంటుంది, సమ్ నాట్ ఉంటుంది. ఓకేనా, సో ఇందులో మీకు సబ్జెక్టు ఆబ్జెక్ట్ గురించి చెప్పాను. యూనివర్సల్ అంటే ఆల్ నో. ఓకేనా, విచ్ గివ్ 100% ఇన్ఫర్మేషన్. ఓకేనా, వేర్ యూనివర్సల్ టర్మ్స్. పర్టిక్యులర్ అంటే లెస్ దెన్ 100% ఇన్ఫర్మేషన్. ఓకేనా, యూనివర్సల్ అంటే 100 తీసుకోండి, పర్టిక్యులర్ అంటే 50 తీసుకోండి. ఓకేనా, ఇవి సబ్జెక్టుకు వర్తిస్తాయి, ఇవి సబ్జెక్టుకు వర్తించేటువంటి. మరి ఆబ్జెక్ట్ విషయంలో ఏం చెప్తున్నా నేను, పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే వాటి యొక్క ఆబ్జెక్ట్ అనేది 50 ఉంటుంది, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే వాటి యొక్క ఆబ్జెక్ట్ అనేది 100 ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ 2 కండిషన్స్, ఈ 2 రూల్స్ తోటి పూర్తి స్థాయిలో మొత్తం సిలాజియంలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, అఫ్కోర్స్ మున్ముందు ఇంకొన్ని రూల్స్ లేకపోతే కండిషన్స్ కొన్ని వస్తాయి. సో అవి వచ్చినప్పుడు చెప్తాను.
బట్ మొత్తానికైతే అప్ టు 90% రూల్ మొత్తం ఇందులోనే దాగుంది. ఈ 90% ఇన్ఫర్మేషను ఇప్పుడు నేను బోర్డు పైన రాసిన దాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోగలిగితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి? సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి కంక్లూజన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. ఓకేనా? 2 స్టేట్మెంట్లు ఇచ్చి కంక్లూజన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. 3 స్టేట్మెంట్లు ఇచ్చి కంక్లూజన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. ఓకేనా? అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 1 స్టేట్మెంట్ ఇవ్వచ్చు, 2 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 కూడా ఇవ్వచ్చు. ఓకేనా? బట్ మోర్ ఓవర్గా మనకు అప్ టు 4 అనేటువంటిది ఎనఫ్ కాంపిటేటివ్ పర్పస్లో. ఎందుకంటే టైం అనేది ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు కాబట్టి మ్యాక్సిమం అయితే మనం 2 కండిషన్స్ చూస్తాం. ఇంకొంచెం డెప్త్గా పోతే 3 కండిషన్స్ని చూస్తాం, అంటే 3 స్టేట్మెంట్లను చూస్తాం. సో నేను 1 by 1 ఒక్కొక్కటి మీకు పర్టికులర్గా అసలు ఏ విధంగా ఈ వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తోటి ఆన్సర్ చేయొచ్చు అనేటువంటిది క్వశ్చన్స్ తోటి మీకు సొల్యూషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ 1 స్టేట్మెంటు కంక్లూజన్స్, తర్వాత 2 స్టేట్మెంట్లు కంక్లూజన్స్, తర్వాత 3 స్టేట్మెంట్స్ కంక్లూజన్స్. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి. రైట్ గైస్. సో ఇప్పుడు మనం 1 స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో 1 స్టేట్మెంట్ ఇచ్చి కంక్లూజన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. 1 స్టేట్మెంట్ ఇచ్చి 1 కంక్లూజన్ ఇవ్వచ్చు, 1 స్టేట్మెంట్ ఇచ్చి 2, 3, 4, 5 ఎన్ని కంక్లూజన్స్ అన్నీ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇలా 1 స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ గురించి బేసికల్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వితౌట్ వెన్ డయాగ్రామ్స్. ఓకేనా? బేసికల్గా ఉన్నప్పుడు వెన్ డయాగ్రామ్స్ తోటి ఆన్సర్లు చేయొచ్చు అని చెప్పాను. బట్ క్వశ్చన్స్ యొక్క డెప్త్ పెరిగిన కొద్దీ వెన్ డయాగ్రామ్స్లలో పాసిబిలిటీ డయాగ్రామ్స్, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్ రాసుకోవడం అనేది లేదా డ్రా చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ముందైతే మనం వితౌట్ వెన్ డయాగ్రామ్స్లలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలో ఒకసారి నేర్చుకుందాం. రైట్. సో స్టేట్మెంట్ ఇచ్చాను చూడండి. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్న. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. కంక్లూజన్స్ ఒక 7 కంక్లూజన్స్ ఇచ్చాను. ఓకేనా? సో సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్. ఓకేనా? సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్. నెక్స్ట్ నో డాగ్ ఇస్ క్యాట్. నెక్స్ట్ నో క్యాట్ ఈస్ డాగ్. అండ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూడండి. జనరల్ ఆప్షన్స్ మీరు ఏ విధంగా చూస్తారంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అయితే మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ ఆప్షన్గా, నెక్స్ట్ 2వ ఆప్షన్ కరెక్ట్ అయితే 2వ ఆప్షన్గా, 2 కరెక్ట్ అయితే 3rd ఆప్షన్స్గా, లేదు 2 రాంగ్ అయితే 4th ఆప్షన్స్గా, ఐదర్ 1 or 2 అయితే కనుక 5th ఆప్షన్స్గా చూస్తాం. అయితే అలాంటి ఆప్షన్స్ అన్నీ మనకు 2 స్టేట్మెంట్లు 2 కంక్లూజన్స్ ఇచ్చినప్పుడు అలాంటి ఆప్షన్స్ చూస్తాం. ఓకేనా? సో ముందుగా ఇలాంటి ఆప్షన్స్ ఎందుకు రాశాను అంటే 1 స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఈ విధంగా రాశాను. మీకు తర్వాత వచ్చేటువంటి మోడల్స్లలో 2 స్టేట్మెంట్స్ 2 కంక్లూజన్స్ ఇచ్చినప్పుడు ఓకేనా ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఓకే, లేకపోతే స్టేట్మెంట్ 1 కరెక్ట్, లేకపోతే స్టేట్మెంట్ 2 అనేటువంటి దాన్ని ఇచ్చినప్పుడు ఒకవేళ కంక్లూజన్ 1 కరెక్ట్ అయితే కనుక ఆప్షన్ 1 అని, 2 కరెక్ట్ అయితే ఆప్షన్ 2 ఫాలోస్ అని, 2 కరెక్ట్ అయితే అంటే 1, 2 కరెక్ట్ అయితే ఆప్షన్ సి అని, 2 తప్పు అయితే కనుక ఆప్షన్ 4 అని, అందులో ఏదో ఒకటి కరెక్ట్ అవుతే కనుక ఆప్షన్ 5 అని మనం అప్పుడు 2 స్టేట్మెంట్స్ 2 కంక్లూజన్స్ ఇచ్చినప్పుడు చూస్తాం. ఓకేనా? సో ఇది బేసిక్ క్వశ్చన్ కాబట్టి ఆప్షన్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ముందుగా ఎప్పుడైనా సరే క్వశ్చన్ యొక్క స్టేట్మెంట్ అనేటువంటిది ఎప్పుడు ఏ విధంగా నిర్ధారించాలి? మీరు ఏ క్వశ్చన్ అని చూడండి, ముందుగా ఇచ్చినటువంటి క్వశ్చన్ పాజిటివా నెగిటివా. ఓకేనా? పాజిటివా నెగిటివా. సో ఇందులో మనం రూల్ ఫర్ 100% ట్రూ కంక్లూజన్స్ గురించి ఇంతకుముందే నేర్చుకున్నాం. ఓకేనా? ఏమని, ఒకవేళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ఖచ్చితంగా కంక్లూజన్స్ పాజిటివ్ అయి ఉండాలి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగిటివ్ అయితే కంక్లూజన్స్ కూడా నెగిటివ్ అయి ఉండాలి. ఓకేనా? రైట్. సో అది మొదటి కండిషన్. 2 కండిషన్స్ గురించి ఏం రాసాము? ఆల్ కెన్ బి రిటన్ ఐజ్ సమ్ బట్ సమ్ కెనాట్ బి రిటన్ ఐజ్ ఆల్ అని రాసాం. ఓకేనా? సో కావాలంటే మీకు ఇక్కడ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. సపోజు పాజిటివ్ అయింది అనుకోండి, కంక్లూజన్ కూడా పాజిటివ్, నెగిటివ్ అయింది అనుకోండి, నెగిటివే రావాలి. ఓకేనా? ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏం రాసాము? ఆల్ అనే దాన్ని సమ్గా రాసుకోవచ్చు, బట్ సమ్ అనే దాన్ని ఆల్గా రాసుకోవద్దు. ఓకేనా? ఇవి 2 కండిషన్స్. ఇవి 2 కండిషన్స్ కనుక మీకు గుర్తుంటే ఏ క్వశ్చన్కైనా సరే ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా? రైట్. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఈ కండిషన్స్ ఉపయోగపడతాయి మీకు. చూడండి ఒకసారి స్టేట్మెంట్ ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ ఇట్స్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా? సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇది మరి పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కంక్లూజన్స్ కూడా పాజిటివ్ ఉండాలిగా, అవునా కదండి? ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్ దెన్ కంక్లూజన్ విల్ బీ పాజిటివ్. ఒకవేళ నెగిటివ్ అయితే నెగిటివ్ ఉండాలి. బట్ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? పాజిటివ్. అంటే కంక్లూజన్స్ కూడా ఏముండాలి? పాజిటివ్ ఉండాలి. ఓకేనా? మరి నెగిటివ్ కంక్లూజన్స్ ఉంటే
అవి ఈ కంక్లూజన్స్ అనేటువంటిది రాంగ్, ఫాల్స్ స్టేట్మెంట్, ఫాల్స్ కంక్లూజన్స్ అన్నట్టు. ఓకేనా, రైట్. సో ఒకసారి నెగిటివ్ ఏమేమి ఉంది చూడండి. ఇగో ఇది నాట్, నెగిటివ్, నెగిటివ్, నెక్స్ట్ నో, నెగిటివ్, నెగిటివ్, అంటే ఈ 4 ఆప్షన్స్ కూడా తప్పు. ఓకేనా, సింపుల్గా కంక్లూజన్స్ అనేటువంటిది నెగిటివ్ ఉన్నాయి, కానీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది పాజిటివ్. ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటే పాజిటివ్ కాబట్టి కంక్లూజన్స్ కూడా పాజిటివ్ అయి ఉండాలి. ఓకేనా, అది మీరు ఫస్ట్ గమనించాల్సినటువంటి విషయం. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఈ పాజిటివ్ కండిషన్స్ వచ్చినప్పుడు, స్టేట్మెంట్ వచ్చినప్పుడు దాని యొక్క ఆబ్జెక్ట్ ఏముంటుంది, 50 ఉంటుంది. అదే నెగిటివ్ వస్తే 100 ఉంటుంది. మరి ఆల్ అంటే 100ఆ 50ఆ? 100. ఓకేనా, 100, రైట్. చూడండి, క్యాట్ ఎప్పుడైనా 50 ఉండాలి, ఇక 100 ఉండొద్దు. క్యాట్ ఎప్పుడైనా సరే 50నే ఉండాలి, 100 ఉండొద్దు. ఓకేనా, రాసుకుందాం చూడండి. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాం. సమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత 50. ఇది పాజిటివే, ఇంక ఇవన్నీ పాజిటివే, రాయాల్సిన అవసరం లేదు. ఈ 3 పాజిటివ్ కంక్లూజన్స్. సో సమ్ 50 వస్తే ఇది కూడా ఎంత ఉండాలి, 50. చూడండి, పాజిటివ్ స్టేట్మెంట్లో ప్రతిది కూడా ఏముంటుంది, 50నే ఉంటుంది. ఆల్ వచ్చిందంటే ఎంత, 100. సమ్ వచ్చిందంటే ఎంత, 50. ఓకేనా, రైట్. సో సింపుల్గా మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటిది త్రూ మీరు ఒకసారి కంక్లూజన్ నుంచి ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఒకసారి చూస్తే, క్యాట్ ఎప్పుడైనా సరే ఎంత ఉండాలి, 50నే ఉండాలి. క్యాట్ ఎప్పుడైనా 50 ఉండాలి. అందుకే చూడండి, 100ను 50 రాసుకోవచ్చు, కానీ 50ను 100 రాసుకోవద్దు. ఓకేనా, దాని అర్థం అది. 100ను 50 రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, బట్ 50ని మాత్రం 100 రాసుకోవద్దు. చూడండి, ఇక్కడ క్యాట్ ఎంత ఉంది, 50, కానీ ఇక్కడ క్యాట్ ఎంత ఉంది, 100. ఓకేనా, అంటే ఈ కంక్లూజన్ కూడా ఫాల్సే. ఓకేనా, రైట్. సో మిగిలినవి చూడండి, డాగ్, అసలు యాక్చువల్గా డాగ్ ఎంత ఉండాలి, 100 ఉండాలి. కానీ ఇప్పుడు 100ను 50 ఉన్నా కరెక్టే, ఎందుకంటే 100ను 50 రాసుకోవచ్చు కదా. ఓకేనా, 100ను 50 రాసుకోవచ్చు, కానీ 50ని 100 రాసుకోవద్దు. రైట్. సో ఈ కంక్లూజన్ అనేది కరెక్ట్. ఓకేనా, క్యాట్ 50 ఉన్నది, ఇక్కడ కూడా క్యాట్ 50 ఉన్నది. నెక్స్ట్ డాగ్స్ అనేది 50 ఉన్నది. ఓకేనా, ఇక్కడ డాగ్స్ అనేది 100 ఉన్నా కూడా కరెక్టే, 100 ఉన్నా కరెక్టే, 50 ఉన్నా కరెక్టే. ఓకేనా, సో మొత్తం కంక్లూజన్స్లలో మనకి ఏమొచ్చింది, 1 and 3 ఫాలోస్. ఓకేనా, సో కంక్లూజన్ 1 and 3 ఫాలోస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో ఇది 1 స్టేట్మెంట్ కండిషన్స్ ఉన్నప్పుడు. ఓకేనా, సో కంక్లూజన్స్ ఏదన్నా ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా ఇప్పుడు నేను 4 రాశాను కదా, సమ్ రాయొచ్చు, నో రాయొచ్చు, సమ్ నాట్ కూడా రాయొచ్చు. ఓకేనా, సో కాబట్టి మీరు గమనించాల్సినటువంటి విషయం ఒకటే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది పాజిటివా నెగిటివా. పాజిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ కంక్లూజన్సే ట్రూ అవుతాయి, ఒకవేళ నెగిటివ్ అయితే నెగిటివ్ స్టేట్మెంట్సే ట్రూ అవుతాయి. ఓకేనా, సో దాంతోపాటు ఇక్కడ ఆల్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ ఆల్, ఇది ఒక కండిషన్ చూసుకోండి. నెక్స్ట్ పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ 50 ఉంటుంది, నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ 100 ఉంటుంది. ఓకేనా, అదొకటి చూసుకుంటే మనకు ఆన్సర్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం చూడండి. రైట్ గైస్, సో మీకోసం ఒకటే స్టేట్మెంట్కి సంబంధించినటువంటి మరొక క్వశ్చన్ నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. స్టేట్మెంట్ ఏంటంటే సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అని చెప్పాను, దానికి సంబంధించిన కంక్లూజన్స్ ఇచ్చాను, దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇచ్చాను. సో ఆల్మోస్ట్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మీరే దీని యొక్క ఆన్సర్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో వీడియోను ఒకసారి పౌజ్ పెట్టండి, మీ ఓన్గా ఆన్సర్లు చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే టిల్ నవ్వరికి విన్న వాళ్ళకి మీ అంతటి మీరే ఓన్గా ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా, శ్రద్ధగా విన్నోళ్ళకి, కాన్సన్ట్రేషన్ చేసి విన్నోళ్ళకి మీరు క్లియర్గా వీటి యొక్క ఆన్సర్స్ను గుర్తించవచ్చు. ఓకేనా, సో మీ అంతటా మీరు ట్రై చేయండి, నేను కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీ ఆన్సర్స్ టాలీ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో ఒకసారి చూద్దాం చూడండి. ముందు ఏం చెప్పాము, ఇచ్చినటువంటి కండిషన్స్ అనేది ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ పాజిటివ్ అయితే కంక్లూజన్స్ పాజిటివ్, స్టేట్మెంట్ నెగిటివ్ అయితే కంక్లూజన్స్ కూడా నెగిటివ్. ఓకేనా, మీకు ఎప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా సరే స్టేట్మెంట్స్ పాజిటివా నెగిటివా మీ అంతటా మీరు తెలుసుకోవాలి, గుర్తించాలి. ఓకేనా, సో సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అంటే ఇట్స్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా, ఇట్స్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. మరి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు కంక్లూజన్స్ కూడా పాజిటివ్ ఉండాలి కదా. ఓకేనా, అంటే నెగిటివ్ కంక్లూజన్స్ ఉంటే అవి ఫాల్స్ కంక్లూజన్స్ అన్నట్టు దాని అర్థం. ఓకేనా, సో నెగిటివ్ ఏదైతే ఉందో ఇవంతా లేదు, 4th, 5th, 6th, 7th అనేటువంటిది ఇట్స్ ఎ నెగిటివ్ కంక్లూజన్స్. ఓకేనా, సో కాబట్టి ఈ నెగిటివ్ కంక్లూజన్స్ అనేటువంటి వాటిని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా పాజిటివ్లో అండ్ మనకు రూల్ ఫర్ 100% ట్రూ కంక్లూజన్స్లో మనం రూల్ 1 సాటిస్ఫై చేసాం. రూల్ 2 ఏమన్నాం, ఆల్ని సమ్గా రాసుకోవచ్చు బట్ సమ్ను ఆల్గా రాసుకోకూడదు అని చెప్పాం. ఓకేనా, అండ్ ఇంకోటి కూడా చెప్పాం,
పాజిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్టివ్ అనేది 50 ఉంటే నెగిటివ్లో 100 ఉంటుందని నేర్చుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనం నెగిటివ్ గురించి లేదు కాబట్టి అన్ని పాజిటివే. ఓకేనా. సో పాజిటివ్లో ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి 50, ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి 50, ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి 50. ఓకేనా, అది ఫైన్. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చూద్దాం. సమ్ డాగ్స్ అంటే ఇది కూడా 50నే, క్యాట్స్ అంటే ఇది కూడా 50నే, అవునా కదా. పాజిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ఏ విధంగా ఉండాలి 50 ఉండాలి. ఓకేనా. నెగిటివ్ అయితే 100 ఉంటుంది, పాజిటివ్ అయితే 50 ఉండాలి. రైట్. సో ఇక్కడ డాగ్స్ 50 ఉండాలి, క్యాట్ కూడా 50నే ఉండాలి. ఓకేనా. ఇక మనం 1500 రాసుకోవడానికి అవకాశం ఉందా? లేదు. ఇగో సమ్ క్యాట్స్ అంటే ఎంత 50నే, ఆల్ క్యాట్స్ ఇక్కడ 100, ఆల్ డాగ్స్ అంటే ఇక్కడ కూడా 100. మనం ఏం చెప్పాం 50 అంటే సమ్ కెనాట్ బి రిటర్న్ యాజ్ ఆల్ అంటే 50ని 100గా రాసుకోవడానికి అవకాశం లేదు, అట్లా అలోడ్ కూడా చేయదు. కాబట్టి ఆప్షన్ 2, 3 అనేటువంటిది కూడా ఫాల్స్ కంక్లూజన్స్. ఓన్లీ 1 ఫాలోస్. ఓకేనా, కంక్లూజన్ 1 ఫాలోస్. సో ఆప్షన్స్ ఏది ఉంది? సో ఓన్లీ 1 ఫాలోస్. బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా అఫ్కోర్స్ మీరు వెన్ డయాగ్రామ్స్ తోటి చాలా రాసుకోవచ్చు, వెన్ డయాగ్రామ్స్ తోటి చాలా చేయొచ్చు. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. ఓకేనా. సో ఇది డాగ్స్, ఇది క్యాట్. ఓకేనా. దీనికి కంక్లూజన్స్ ఏమేమి ఇక్కడ ఇచ్చినటువంటిది సాటిస్ఫై అవుతుందో చూడాలి. చూడండి, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నప్పుడు సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అవుతుంది అంతే. ఓకేనా. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నప్పుడు సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అనేటువంటిది అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో వెన్ డయాగ్రామ్స్ మనకు అవసరం లేదు, వెన్ డయాగ్రామ్స్ తోటి నేను ఆన్సర్లు చేయదలుచుకోలేదు. అఫ్కోర్స్ వెన్ డయాగ్రామ్స్ తోటి ఆన్సర్లు చేయొచ్చు. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ వెన్ వీ గెట్ ది డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇన్ సిలాయిజం. ఓకేనా, చేయలేదు అని చెప్పట్లేను, బట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు పాసిబిలిటీ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్ వేసుకోవడం అనేటువంటి దాంట్లో కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇది సమ్కి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా. సో ఇంకో క్వశ్చను నో కానీ సమ్ నాట్కి సంబంధించినటువంటిది వేస్తాను. ఓకేనా, అదొకటి మీరే చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి చూద్దాం, చూడండి. రైట్ గైస్, ఇక్కడ మనం సమ్ నాట్ అనేటువంటి స్టేట్మెంట్ను రిప్రజెంట్ చేసాము. ఒకసారి మీరు చూడొచ్చు. సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్ అని చెప్పాను. ఓకేనా. అఫ్కోర్స్ నో డాగ్ ఇస్ క్యాట్ అనేటువంటిది ఇంకో కండిషన్ ఉంటుంది, బట్ నేను దాన్ని స్కిప్ చేశాను. ఎందుకంటే ఇవి మీరు ఈజీగానే ఆన్సర్లు చేయొచ్చు ఇంకా. ఓకేనా. సో ప్రతిసారి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు క్లియర్గా 2 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయగలిగితే మీకు ఇచ్చినటువంటి కంక్లూజన్స్లలో 100% ట్రూ కంక్లూజన్ ఏమొస్తుందో మీకు తెలుస్తుంది. ఓకేనా, రైట్. సో ముందుగా మనం ఏం చేయాలి? పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంట్ అనేది టెస్ట్ చేయాలి. ఓకేనా. సో సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్ అంటే ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. సో నెగిటివ్ స్టేట్మెంట్స్లో పాజిటివ్ కంక్లూజన్స్ ఉంటే అవి ఫాల్స్ కంక్లూజన్స్ అన్నట్టు అర్థం. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తే నెగిటివ్ కంక్లూజన్సే 100% ట్రూ అవుతాయి, పాజిటివ్ కంక్లూజన్స్ అనేటివి ఫాల్స్ అవుతాయి. ఓకేనా. సో అంటే మనకు పాజిటివ్లో వచ్చిన కంక్లూజన్స్ అన్నీ కూడా ఫాల్సే. సో క్యాన్సిల్ చేయండి. మరి చూడండి, 4th నుంచి 7th వరకు అన్నీ కూడా ఫాల్స్ కంక్లూజన్స్ అంటే పాజిటివ్ కంక్లూజన్స్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేయాలంటే ఏంటి? ఆల్రెడీ మీకు చెప్పాను, నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎంత ఉండాలి 100. సమ్ అంటే ఇక్కడ 50. రైట్. సో ఇదంతా కూడా ఏంటి అన్నట్టు ఇది నెగిటివే. ఓకేనా. సో ఇక్కడ కూడా నెగిటివ్ స్టేట్మెంట్, ఇక్కడ కూడా నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి 100. ఓకేనా. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, డాగ్ అనేది 50 ఉంది, 100 అవ్వద్దు. ఇంకా డాగ్ అనేది 50 ఉంది, 100 అయితే అది ఫాల్స్ కంక్లూజన్ అన్నట్టే ఇంకా. ఓకేనా, రైట్. సో సమ్ క్యాట్, సమ్ అంటే ఎంత 50. నో క్యాట్, నో అంటే ఏంటిది 100% ఇన్ఫర్మేషన్ అన్నట్టు దాని అర్థం. ఆల్ అయినా నో అయినా 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నో డాగ్ అంటే 100. ఓకేనా. సింపుల్గా ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేనేమంటున్నా 50 అంటే 50 అనేది ఎప్పుడు 100 కావద్దు. ఇక 50 అనేది ఎప్పటికీ 100 అవ్వదు. కాబట్టి డాగ్ అనేది 50నే ఉండాలి. ఓకేనా. మరి ఇక్కడ డాగ్ అనేది 50 ఉందా? లేదు. ఓకేనా, అంటే ఫస్ట్ కంక్లూజన్ అనేది ఫాల్స్. ఓకేనా. నెక్స్ట్ నో క్యాట్ ఈస్ డాగ్, డాగ్ అనేది 100 ఉంది అంటే సెకండ్ కంక్లూజన్ అనేది కూడా ఫాల్స్. నో డాగ్ అనేది 100 ఉంది కాబట్టి థర్డ్ కంక్లూజన్ కూడా ఫాల్స్. ఓకేనా. సో మొత్తానికి ఇచ్చిన అన్ని కంక్లూజన్స్ కూడా రాంగే. ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఫాలోస్. ఓకేనా, సింపుల్. దీనికి మీరు వెన్ డయాగ్రామ్స్ రాసుకోవాలి అంటే మీరు ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్. ఓకేనా, సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్. ఇంకో ఈ భాగం ముందు చూడండి, ఇంతకు ఈ భాగానికి సంబంధించినటువంటి దాన్ని మన దాంట్లో ఈ విధంగా సూచిస్తూ ఉంటారు. ఓకేనా, ఇట్లా. సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటిది సపోజ్ ఇది డాగ్స్ అనుకోండి, ఇది క్యాట్ అనుకోండి.
ఓకేనా. సో దీనికి మనం పాసిబిలిటీ డయాగ్రామ్స్ పోతూ ఉంటే చాలా క్రిటికల్గా అవుతూ ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి ఈ కండిషన్స్ని ఫాలో చేయండి. ఈ వెన్ డయాగ్రామ్స్ ఏది అవసరం లేదు మనకు. ఓకేనా. 2-3 ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ రాసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి మీకు ఆల్, నో, సమ్ నాట్. ఓకేనా. సో అందులో నో క్యాట్ ఈస్ డాగ్ అనేటువంటిది మీకు చెప్పలేదు, బట్ మీరు ఆన్సర్లు చేయగలుగుతారు. ఓకేనా. రైట్. సో ఇది 1 స్టేట్మెంటు మెనీ కంక్లూజన్స్ ఉన్నప్పుడు. ఓకేనా. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఇచ్చి కంక్లూజన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి. ఓకేనా. ఒకటే క్వశ్చన్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో పూర్తి స్థాయిలో మళ్ళీ 2 కంక్లూజన్స్, 2 స్టేట్మెంట్స్, 2 కంక్లూజన్స్. ఓకేనా. నెక్స్ట్ 3 స్టేట్మెంట్స్, నెక్స్ట్ ఇంకా కంక్లూజన్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు 2 స్టేట్మెంట్స్, 2 కంక్లూజన్స్ని ఏ విధంగా రాసుకుంటామో ఒకసారి చూద్దాం. రైట్ గైస్. సో ఇక్కడ మనం 2 స్టేట్మెంట్స్, చాలా కంక్లూజన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇంతకుముందు కేవలం ఒక స్టేట్మెంట్ గురించి మాత్రం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం 2 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఆన్సర్స్ ఏ విధంగా చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. రైట్. సో ఒకసారి మీరు స్టేట్మెంట్ 1, 2ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ముందు ఎప్పుడైనా సరే మీకు సిలాయిజం అనే క్వశ్చన్స్ ఆ టాపిక్ వచ్చినప్పుడు క్వశ్చన్స్లో ఫస్ట్ స్టేట్మెంట్స్ అనేటువంటిది పాజిటివా నెగిటివా, ఓకేనా, అది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఓకేనా. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్. ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా. ఎప్పుడైనా సరే 2 స్టేట్మెంట్స్ పాజిటివ్ అయితే కంక్లూజన్ మస్ట్ బి పాజిటివ్. ఓకేనా. సో ఒకసారి చూద్దాం. చూడండి. ఒకవేళ 2 స్టేట్మెంట్స్ కనుక పాజిటివ్ అయితే కంక్లూజన్ కూడా ఏముండాలి, పాజిటివే ఉండాలి. ఓకేనా. కంక్లూజన్ కూడా పాజిటివ్ ఉండాలి. రైట్. సో అఫ్కోర్స్ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంటుంది, దాని తర్వాత చూద్దాం దాని గురించి. ముందైతే ఈ 2 కండిషన్స్ తోటి మనం ఆన్సర్లు చేయొచ్చు ఈ క్వశ్చన్కి అయితే, ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్కి అయితే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటువంటి వాటిలలో కామన్ టర్మ్ అని ఉంటుంది. కామన్ టర్ము, సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, అది ఏ విధంగా వస్తుంది ఏంటనేది. సో ఈ క్వశ్చన్కి అయితే ఇది సరిపోతుంది. ఓకే నేను ఎనఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్ అని అన్నాడు. పాజిటివ్ 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే రిజల్టెంట్ విల్ బి పాజిటివ్. ఓకేనా. కంక్లూజన్ మస్ట్ బి పాజిటివ్. ఓకేనా. సో ఒకవేళ కంక్లూజన్స్లో ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే దోస్ ఆర్ ఫాల్స్ కంక్లూజన్స్. సో సమ్ లయన్స్ ఆర్ నాట్ క్యాట్స్ అంటే ఇది ఫాల్స్ కంక్లూజన్, రాంగ్. రైట్. సో ఇంకా కంక్లూజన్స్లలో నాట్, నో. ఓకేనా. సో నో డాగ్ ఇస్ క్యాట్, నో లయన్ ఇస్ క్యాట్, సమ్ డాగ్స్ ఆర్ నాట్ లయన్స్, సమ్ క్యాట్స్ ఆర్ నాట్ డాగ్స్. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇవన్నీ కూడా ఫాల్స్ కంక్లూజన్స్. ఓకేనా. ఎందుకు అంటే మీరు అక్కడ చూడగానే ఆప్షన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు కంక్లూజన్స్. ఓకేనా. సార్ రేపు ఎగ్జామినేషన్స్లో ఇన్ని ఇస్తాడా అంటే ఇవ్వడు, మేబీ 3 or 4 ఇస్తాడు, దాంట్లో నుంచి మనం ఆన్సర్లు రాబట్టాలి. బట్ మీకు అర్థం కావడం కోసం ఈ పాసిబిలిటీస్ కూడా ఉంటాయి, అందులో మనం ట్రూ ఏంటి ఫాల్స్ ఏంటి అనేటువంటి మనం చెక్ చేయాలి. సో ఇందులో 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే కంక్లూజన్స్ మస్ట్ బి పాజిటివ్. ఓకే. సో ఇంకా మిగిలినటువంటి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే ఫాల్స్ అయిపోయింది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మనం టెస్ట్ చేయాల్సినటువంటి. ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్ ఏమనుకున్నాం మనం, రూల్. ఓకేనా. రూల్ ఫర్ 100% ట్రూ కంక్లూజన్స్లో మనం 2 రూల్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ది స్టేట్మెంట్ పాజిటివ్ అయితే కంక్లూజన్ మస్ట్ బి పాజిటివ్, స్టేట్మెంట్ నెగిటివ్ అయితే కంక్లూజన్ మస్ట్ బి నెగిటివ్. ఓకేనా. 2 రూల్ ఏమనుకున్నాం, ఆల్ని సమ్గా రాయొచ్చు, సమ్మును ఆల్గా రాసుకోవద్దు. రైట్. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు వీటి యొక్క ఆబ్జెక్ట్స్ ఏముంటాయి, 50. ఇక్కడ కూడా ఏముండాలి, 50. ఆల్ అన్నాడు కాబట్టి ఏంటి, 100. ఇక్కడ ఆల్ అన్నాడు కాబట్టి 100. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాట్ అనేది 50 ఉంది, 100 ఉంది. ఓకేనా. అంటే 100 ఉన్నా 50 ఉన్నా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. రైట్. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూద్దాం. సమ్ క్యాట్స్ ఆర్, ఇక్కడ ఇంకా అన్ని 50నే ఉంటాయి. ఇక్కడ క్యాట్ అంటే ఏంటిది, సమ్ అన్నాడు కాబట్టి 50, సమ్ అన్నాడు కాబట్టి 50, సమ్ అన్నాడు కాబట్టి 50. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఆల్ అన్నాడు కాబట్టి ఇక్కడ 100. చూద్దాం. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అది ఫస్ట్ స్టేట్మెంట్కి సంబంధించిందా సెకండ్ స్టేట్మెంట్కి సంబంధించిందా అనేది మీరే అబ్జర్వ్ చేయండి. చూడండి. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఓకేనా. క్యాటు డాగ్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ దేంట్లో ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. ఇక్కడ ఏమంటుండు, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. చూడండి. డాగ్ 100 ఉంది, 100 ఉన్నా 50 ఉన్నా ఓకే, ఇది ఓకే. క్యాట్ ఏంటిది, ఖచ్చితంగా 50నే ఉండాలి, 50 ఉంది. రైట్. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఓకేనా. రైట్. ఇంకొకటి చూద్దాం. చూడండి. ఇంతకు ఇచ్చినటువంటి దాంట్లో ఆప్షన్ 3 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఆప్షన్ 3 ఇక్కడ ఏమన్నా ఆప్షన్ 2 ఒకసారి చూద్దాం. చూడండి. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నాడు. ఓకేనా. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఓకేనా. అఫ్కోర్స్
ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నప్పుడు సమ్ క్యాట్స్ ఆర్ అనేది డాగ్స్ అన్నది ఆబ్వియస్లీ అవుతుంది, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఇది కూడా ఫస్ట్ స్టేట్మెంట్ నుంచే వస్తుంది, ఓకేనా. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది, ఓకేనా, సెకండ్ స్టేట్మెంట్ కూడా. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఫోర్త్ స్టేట్మెంట్లో చూసినప్పుడు సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్ అన్నాడు, ఓకేనా. సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్, ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్ అయినప్పుడు సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్ అనేటువంటిది కూడా ఆన్సర్ కరెక్టేగా. సో ఫోర్త్ది కూడా కరెక్టే. ఫిఫ్త్ది ఒకసారి చూద్దాం. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నాడు, ఓకేనా. ఆల్ క్యాట్స్, ఓకేనా, ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్. చూడండి, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అయితే కానీ ఆల్ క్యాట్స్, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఓకేనా. సో ఫోర్త్ స్టేట్మెంట్ అనేది తప్పు, రైట్ గైస్. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్స్ అనేటువంటిది అంటే మిగతా ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆప్షన్సే రాశాను, బట్ ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఆప్షన్ 2, 3, 4 అనేటువంటిది కరెక్ట్, ఓకేనా. సో ఇక్కడ నేనే మారుస్తున్నా, ఆప్షన్లో ఆప్షన్ 2, 3 అండ్ 4 అనేటువంటిది ఫాలోస్, ఓకేనా. సో ఆప్షన్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, అవి ప్రీవియస్ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఆ విధంగానే ఉంచాను. బట్ ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ ఏంటంటే ఆప్షన్ 2, 3, 4 అనేటువంటిది కరెక్టు కంక్లూజన్స్ను మనకు సూచిస్తూ ఉంది, ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకు ఎక్కడ కూడా మనం నేర్చుకున్నటువంటి వితౌట్ వెన్ డయాగ్రామ్స్ మాస్టర్ మైండ్ టెక్నిక్స్లలో ఎక్కడా మనకు ఇప్పటివరకు ఇబ్బంది రాలేదు, ఓకేనా. సపోజ్ ఇప్పుడు 2 కండిషన్స్ ఇచ్చాను, 2 కండిషన్స్లలో ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఓకేనా. అలా కాకుండా సపోజ్ ఆల్ బదులు సమ్ ఇచ్చాను అనుకోండి, అలాంటప్పుడు ఆన్సర్స్ ఈ విధంగా చేయాలి. అప్పుడు సమ్ ఇచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, 50 అవుతుంది, అవునా కదా. సమ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 50 అవుతుంది. సో అప్పుడు ఈ పాసిబుల్ కంక్లూజన్స్ అనేటువంటిది కరెక్ట్ అవుతాయా కావా, ఓకేనా. సో ఇందులో చాలామంది బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు చూసే వాళ్ళల్లో. మేబీ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ ఏమై ఉండొచ్చు, ఓకేనా. ఆ కంక్లూజన్స్ మీ అంతటి మీరుగా ఓన్గా డ్రా చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడైతే ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అని చేశాను, ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్ అని పెట్టేసి కొన్ని కంక్లూజన్స్ ఇచ్చి దాన్ని మనం చేసాం ఆన్సర్స్. బట్ నేను ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నా, ఏమని, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్, ఓకేనా. ఇలాంటి సందర్భంలో జనరల్గా ఒకసారి చూడండి, ఇంతకుముందు ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఏముంది, ఇందులో కామన్ టర్మ్ ఏందో ఒకసారి చూద్దాం. కామన్ టర్మ్ ఏంటిది, ఇక్కడ క్యాట్ ఉంది, ఇక్కడ క్యాట్ ఉంది, క్యాట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనం దేనితోటి మనం చేయాల్సినటువంటిది జస్ట్ డాగ్స్ లయన్స్ సంబంధించినటువంటి అవి ఇండైరెక్ట్ కంక్లూజన్స్, డైరెక్ట్ కంక్లూజన్స్ అని 2 రకాలు ఉంటాయి, ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మీకు దాని గురించి క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో డాగ్స్ లయన్స్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, ఓకేనా. సో అయితే ప్రతి సందర్భంలో డాగ్స్ లయన్స్ అనేటువంటి కంక్లూజన్స్ కరెక్ట్ కాకపోయిండొచ్చు, ఎందుకంటే ఇక్కడ కామన్ టర్మ్లో క్యాట్స్ అనేటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ క్యాట్ అనేది ఇక్కడ ఉంది, ఓకేనా. ఇక్కడ సాటిస్ఫై అయినట్టు ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ లయన్స్ అనే కండిషన్స్లో ఆ కామన్ టర్మ్ అనేటువంటిది సాటిస్ఫై అవ్వదు, ఓకేనా. సో ఎందుకు కామన్ టర్మ్ సాటిస్ఫై అవ్వదు, అసలు కామన్ టర్మ్ అంటే ఏంటి, 2 స్టేట్మెంట్లు ఇచ్చి 2 కంక్లూజన్స్ ఇచ్చినప్పుడు మనకు ఆ కామన్ టర్మ్ అనేటువంటిది కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి, అప్పుడు ఐదర్ ఆర్ అనే కండిషన్, ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో పూర్తి స్థాయిలో ఇంకా సిలాయిజంలో ఇన్డెప్త్ క్వశ్చన్స్ తోటి మీకు ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఎక్కడ కూడా కంగారు పడకుండా చాలా నీట్గా, నెమ్మదిగా, నిదానంగా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది నా కోర్సులో. ఆల్రెడీ అర్థమెటిక్ తీసుకున్నటువంటి చాలామంది విద్యార్థులు మీరు అడగొచ్చు, దే గివెన్ ఎక్సలెంట్ రివ్యూస్ ఆన్ మై కోర్సెస్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కోర్సెస్.